హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు చెప్పదలుచుకున్నవి ఏంటంటే, ముందు మాట ఉపాధ్యాయుల యొక్క సూచనలు, విద్యార్థి సూచనలు, వాటి నుంచి బిట్లు ఎలా వస్తాయి, ఒక్కొక్క ప్రశ్న ఎలా వస్తుంది, దాని జవాబు ఏంటి అని చెప్పేసి చూసుకుందాం. ఇవి 3, 4, 5 తరగతుల యొక్క ముందు మాటలు. 3, 4, 5 తరగతుల యొక్క ముందు మాట చూడండి. ఫస్ట్, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం 2009 విద్య గురించి ఏమి తెలియజేస్తుంది? భాష అంటే భావాత్మకమైనది, సృజనాత్మకమైనది, ఆలోచనాత్మకమైనది. నెక్స్ట్, పిల్లలందరూ నాణ్యమైన విద్యను పొందే హక్కు కలిగి ఉన్నారని, వారి సర్వతోముఖాభివృద్ధికి పాఠ్య ప్రణాళిక తోడ్పడాలని చెప్తుంది. నెక్స్ట్, జాతీయ నూతన విద్యా విధానం NEP 2020 విద్య గురించి ఏమి తెలియజేస్తుంది? చూడండి, NEP ఎప్పుడు, RTE ఎప్పుడు? RTE 2009 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఎడ్యుకేషన్ యాక్ట్. RTE అంటే ఎడ్యుకేషన్ యాక్ట్, RTI కాదండి. RTE రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఇది NEP ఎప్పుడు? 2020. NEP విద్య గురించి ఏం తెలియజేస్తుంది? బాలలందరికీ అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని, సమాన విద్యావకాశాలు కల్పించడం ద్వారా సుస్థిరాభివృద్ధిని సాధించాలని, భారత సమాజాన్ని అత్యుత్తమ జ్ఞాన సమాజంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తుంది. చూడండి, ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనండి. నెక్స్ట్, వేటిని దృష్టిలో ఉంచుకొని పాఠ్యపుస్తకం రూపకల్పన జరిగింది? RTE 2009 ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం మరియు NEP 2020 జాతీయ నూతన విద్యా విధానం ఈ రెండూ చెప్పినటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని పాఠ్యపుస్తకం రూపకల్పన జరిగినది. నెక్స్ట్, 3, 4, 5 తరగతుల పాఠ్యాంశాలు ఏ నేపథ్యాలకు అనుగుణంగా తయారు చేయబడ్డాయి? జ్ఞానాత్మక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలకు అనుగుణంగా తయారు చేయబడ్డాయి. నెక్స్ట్, 3, 4, 5 తరగతుల పాఠ్యపుస్తకాలు ఏ ఇతివృత్తాలకు అనుగుణంగా తయారు చేయబడ్డాయి? దేశభక్తి, పరస్పర సహకారం, మానవత్వ విలువలు, కళలు, జీవన నైపుణ్యాలు, భాషాభిరుచి, నైతిక విలువలు, ప్రకృతి వర్ణన, సంస్కృతి సాంప్రదాయాలు అనే ఇతివృత్తాలతో తయారు చేయబడ్డాయి. ఈ ఇతివృత్తాలతో కూడిన పాఠ్యాంశాలు విద్యార్థులకు అందించడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశ్యం ఏమిటి? ఎందుకు ఈ ఇతివృత్తాలతో పాఠ్యాంశాన్ని అందించడం జరిగినది అంటే, భాషపై మమకారాన్ని పెంచడానికి, భాషను సమర్థవంతంగా వినియోగించడానికి ఈ పాఠ్యాంశాలు అనేవి ఉపయోగపడతాయి. అంటే ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తాలు ఇవ్వడం యొక్క ఉద్దేశ్యం భాషపై మమకారాన్ని పెంచడానికి, భాషను సమర్థవంతంగా వినియోగించడానికి. అంటే చూడండి, రకరకాలుగా ఇచ్చారు కదా ప్రక్రియలు అనేవి, ఇతివృత్తాలు అనేవి. ఆచార వ్యవహారాలకు సంబంధించి, లేకపోతే నెక్స్ట్ జానపదాలకు సంబంధించి, ఇలా రకరకాలైన ఇతివృత్తాలతో ఉంటాయన్నమాట. ఇదిగోండి, దేశభక్తికి సంబంధించి, జీవన నైపుణ్యాలకు సంబంధించి, ఇలా ఈ 9 ఇతివృత్తాలు అనేవి భాషపై మమకారాన్ని పెంచడానికి, భాషను సమర్థవంతంగా వినియోగించడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్, పాఠాల ఎంపిక కోసం ఎటువంటి రచయితల పాఠాలను అందించడం జరిగింది అంటే, కొత్త రచయితల పాఠాలను అందించారా, పాత వాళ్ళని కూడా అందించారా అని అర్థం. ప్రాచీన మరియు ఆధునిక రచయితల యొక్క పాఠాలను ఎంపిక చేశారు. పాత వాళ్ళవి, కొత్త వాళ్ళవి కలిపి ఎంపిక చేశారు. నెక్స్ట్, ఇతివృత్తాలను పరిచయం చేయడానికి ఎటువంటి ప్రక్రియను ఎంపిక చేయడం జరిగింది? ఎటువంటి ప్రక్రియలను ఎంపిక చేశారు? మనకి గేయ రూపంలో ఉండేవి, కథ రూపంలో ఉండేవి, సంభాషణ రూపంలో ఉండేవి, వ్యాసము, పద్యము, లేఖ. చూడండి, ఇతివృత్తాలైతే మనకి ఎన్నొచ్చాయి? 9 ఇతివృత్తాలు. ఇవ్వండి, 9 ఇతివృత్తాలతో తయారు చేయబడ్డాయి. ప్రక్రియలు అయితే 6 ప్రక్రియలతో తయారు చేయబడ్డాయి. 3, 4, 5 తరగతుల పాఠ్యపుస్తకాలు 3 కూడా ఒకే రూపంతో ఉన్నాయి, ఒకే మాదిరిగా ఉన్నాయి. అంటే ఒక పాఠ్యపుస్తక రూపకల్పన అనేది ఒకేలా ఉంది. నెక్స్ట్, వాటి వెనక ప్రతి పాఠం వెనక ఉండే సోపాన క్రమం కూడా 3టికి కూడా ఒకేలాంటి క్రమంతో ఉంటాయి.
నెక్స్ట్ ఈ ప్రక్రియ అందించడం వలన విద్యార్థులలో కలిగే అనుభవాలు ఏమిటి? భాష పట్ల ఆసక్తిని, ఉత్సుకతను, ఆలోచనలను పెంపొందిస్తాయి, భాషాభివృద్ధికి తోడ్పడతాయి. దేనికండి? భాష పట్ల ఆసక్తిని, ఉత్సుకతను, ఆలోచనలను పెంపొందించడానికి, భాషాభివృద్ధికి తోడ్పడడానికి. ఓకేనండి. ఇతరత్వం వల్ల ఉపయోగం ఏంటి, నెక్స్ట్ ఆ ప్రక్రియలు అందించడం వల్ల ఉపయోగం ఏంటనేది రెండింటిని మీరు తెలుసుకోండి. నెక్స్ట్ ప్రతి పాఠం ప్రారంభంలోనే సన్నివేశ చిత్రంతో ఇవ్వడానికి గల కారణం ఏమిటి? ప్రారంభం ఒక సన్నివేశ చిత్రంతో ఇవ్వబడింది, అది ఇవ్వడానికి కారణం ఏంటి? పిల్లల్లో ఆ చిత్రాన్ని చూసిన వెంబటే ఆసక్తి, ఉత్సుకతను రేకెత్తించాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రశ్న నేను తయారు చేశాను, కానీ ఆన్సర్ మాత్రం అక్కడ టెక్స్ట్ బుక్లో ముందు మాటలో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఇవ్వబడిందండి. ఓకేనా? మీకు నెక్స్ట్ నేను వీటికి ముందు మాట ఏంటి, ఉపాధ్యాయుల సూచనలు ఏంటి, విద్యార్థుల సూచనలు ఏంటి, ఈ 3 ఫోటోలు కూడా నేను యాడ్ చేస్తాను, మీరు కావాలంటే చూసుకోవచ్చు. పిల్లలు ఆ చిత్రాన్ని చూసిన వెంటనే ఆసక్తి, ఉత్సుకతను రేకెత్తించాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ పాఠం తర్వాత పాఠానికి చెందిన పదాల అర్థాల పట్టికను ఎందుకు ఇచ్చారు? పదాల అర్థాల పట్టిక ఎందుకు ఇచ్చారంటే, పాఠం చదవగానే అర్థాలు పిల్లలే స్వయంగా గ్రహించేందుకు ఇవ్వబడ్డాయి. వాళ్ళకి తెలియని అర్థాలు ఏమైనా ఉంటే పిల్లలే స్వయంగా ఆ అర్థాల పట్టికను వాళ్ళే స్వయంగా తెలుసుకుంటారనమాట. తెలుసుకొని దేని పదానికి ఏమి అర్థం ఉందని చెప్పేసి వాళ్ళే చూసుకున్నందుకే ప్రతి పాఠం వెనక కూడా పదాల పట్టిక అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ భాషాభ్యసన ఎలా ఉండాలి? భాషాభ్యసన ప్రధానంగా అవగాహనతో కూడి ఉండాలి. ఎలా ఉండాలండి? అవగాహనతో కూడి ఉండాలి. భాషాభ్యసన కోసం ప్రధానంగా ఇవి చేయండి అనే శీర్షికతో అభ్యాసాలు పొందుపరచడం జరిగినది. ఇవి చేయండి అనగానే మీకు ఏం గుర్తు రావాలి? భాషాభ్యసన అంటే ఇవి చేయండి అంటే భాషాభ్యసన. మీకు ఆ 2 కంఠస్థ అయిపోయేవాళ్ళండి. ఓకేనా? నెక్స్ట్ పాఠ్యాంశాలు ఏ శీర్షికతో క్రమ పద్ధతిలో అమర్చబడ్డాయి? వినడం, ఆలోచించి మాట్లాడడం, చదవడం, వ్యక్తపరచడం. చూడండి నెక్స్ట్ పదజాలం, స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస, భాషాంశాలు, ఈ మాసపు పాట, ఈ మాసపు కథ, ఇలాంటి అంశాలతో తయారు చేయబడిందండి. ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంది. వినడం, ఆలోచించి మాట్లాడడం, చదవడం, వ్యక్తపరచడం, పదజాలం, స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస, భాషాంశాలు, ఈ మాసపు పాట, ఈ మాసపు కథ. చూడండి పాఠాల యొక్క శీర్షిక యొక్క క్రమ పద్ధతి. ఓకేనండి. నెక్స్ట్ సాధన. చూడండి నెక్స్ట్ అలా సాధన పత్రాలలోని అభ్యాసాలను ఎందుకు పొందుపరిచారు? సాధన పత్రాలలోని అభ్యాసాలను ఎందుకు పొందుపరిచారంటే, విద్యార్థులు తమకు తాము స్వయంగా నేర్చుకునేందుకు, తమకు తాము అభ్యాసాలు చేయడానికి వీలవుతాయని అందించారు. అలాగే రాయడం నేర్చుకున్న విద్యార్థులు మరింత మెరుగ్గా క్రమ పద్ధతిలో భావ వ్యక్తీకరణ చేయడానికి ఉపయోగపడతాయని అలా ఇవ్వడం జరిగినది. ఓకేనండి. విద్యార్థులు తమకు తాము స్వయంగా నేర్చుకునేందుకు, తమకు తాము అభ్యాసాలు చేయడానికి వీలవుతాయని ఇలా ఇవ్వడం జరిగింది. రాయడం నేర్చుకున్న విద్యార్థులు మరింత క్రమ పద్ధతిలో కూడా రాయగలుగుతారు, భావ వ్యక్తీకరణకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ ప్రాజెక్టు పనులు ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? భాష ఆలోచనలు రేకెత్తిస్తుంది. ఆ ఆలోచనలు సృజనాత్మకతకు దారితీస్తాయి. పఠనాభిలాషను, భావ ప్రసార నైపుణ్యాలను, భాషాభిమానాన్ని పెంపొందించడానికి ఈ ప్రాజెక్టు పనులు అనేవి ఇవ్వడం జరిగింది. పఠనాభిలాష, భావ ప్రసార నైపుణ్యాలు, భాషాభిమానం ఇవన్నీ కూడా పెంపొందిస్తుందంటండి ప్రాజెక్ట్ వర్క్. నెక్స్ట్ 3, 4, 5 తరగతుల యొక్క పాఠ్యపుస్తకం, సాధన పుస్తకం యొక్క ఉపయోగాలు ఏమిటి? పాఠ్యపుస్తకం మరియు సాధన పుస్తకం ఈ రెండింటి యొక్క ఉపయోగాలు చూస్తే, పాఠ్యపుస్తకం ఎలా భాషను సమర్థవంతంగా నేర్చుకోవడానికి పాఠ్యపుస్తకం, అలాగే భాషా సామర్థ్యాలను సాధించడానికి కూడా పాఠ్యపుస్తకం అనేది ఉపయోగపడుతుంది.
చూడండి, భాషను సమర్థవంతంగా నేర్చుకోవడానికి, భాష సామర్థ్యాలు సాధించడానికి పాఠ్యపుస్తకం ఉపయోగపడితే, సాధన అంటే వర్క్ బుక్, సాధన లేదా అభ్యాసిక అనేది నేర్చుకున్న అంశాలను పరిపుష్టం చేయడానికి ఈ అభ్యాసిక అనేది రూపొందించారనమాట. నేర్చుకున్న అంశాలు వాళ్ళు అనమాట చెక్ చేసుకోవడానికి, పరిపుష్టం చేసుకోవడానికి రూపొందించబడింది. పాఠ్యపుస్తకంలోని కృత్యాలు, సాధనా పత్రంలోని కృత్యాలు విద్యార్థి ఎలా చేస్తాడు? పాఠ్యపుస్తకంలోని కృత్యాలు మరియు సాధన పుస్తకంలోని కృత్యాలు విద్యార్థి ఎలా చేస్తాడు? పాఠ్యపుస్తకంలోని కృత్యాలను ఉపాధ్యాయుని సహాయంతో, తోటి విద్యార్థుల సహాయంతో చేస్తాడు. కానీ సాధన లేదా అభ్యాసికలోని కృత్యాలను విద్యార్థి జట్టుగాను మరియు వ్యక్తిగతంగా పూర్తి చేయాలి. చూడండి, వ్యక్తిగతంగా పూర్తి చేయాలండి సాధనలోని కృత్యాలకి టీచర్ ఉండరు. అక్కడ అడిగితే స్నేహితుడిని అడగడం లేదా వ్యక్తిగతంగా చేయాలి. ఈ సాధన లేదా వర్క్ బుక్ అనేది ఇంటికి తీసుకెళ్ళకూడదండి. ఇంటికి తీసుకెళ్లకుండా ఓన్లీ స్కూల్లోనే చేయాలి. నెక్స్ట్, పాఠ్యపుస్తకాలు లేదా సాధనను దేనిని దృష్టిలో ఉంచుకొని అందించారు? పాఠ్యపుస్తకాలు లేదా సాధన పుస్తకాన్ని దేనిని దృష్టిలో ఉంచుకొని అందించారు అంటే, పాఠశాల పని గంటల దృష్టిలో ఉంచుకొని వాటిని రూపొందించడం జరిగింది. నెక్స్ట్, ఉపాధ్యాయుని కరదీపిక యొక్క ఉపయోగం ఏమిటి? ఉపాధ్యాయునికి కూడా ఒక కరదీపిక అనేది ఇస్తారండి. ఎలా చెప్పాలి, వాటి యొక్క ఆన్సర్స్ అన్నీ కూడా. ఉపాధ్యాయుని కరదీపిక ఉపాధ్యాయుని కొరకు ఇవ్వబడినది. పాఠ్యపుస్తక తాత్వికతను అర్థం చేసుకొని అర్థవంతమైన బోధనకు సహకరించేలా అందించారు. తను పాఠ్యపుస్తకాన్ని ఎలా బోధించాలి అని తనకు తాను ముందుగా ప్రాక్టీస్ అవ్వడం కోసం ఉపాధ్యాయుని కరదీపికను అందించడం జరిగింది. ఈ పాఠ్యపుస్తకంలోని అంశాల బోధనకు మరియు సమర్థవంతంగా ఉపయోగించడానికి ఉపాధ్యాయులు ఎలా ఉండాలి అంటే, పాఠ్యపుస్తకానికే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, భాషా వనరులను, పఠన సామగ్రిని వినియోగించుకొని బోధించాలి. ఓకేనండి. నెక్స్ట్, ఈ ముందు మాటను ప్రచురించినది ఎవరు? ఈ ముందు మాటను ప్రచురించినది SCERT, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. ఓకేనండి. నెక్స్ట్, ఉపాధ్యాయులకు సూచనలు అనేవి ఏమి ఇవ్వబడ్డాయి అని చూసుకుంటే, ఉపాధ్యాయులకు సూచనలు ఏమి ఇవ్వబడ్డాయి? ఉపాధ్యాయులు తమ పాఠ్యపుస్తకాన్ని ఎలా బోధించాలి, వాళ్ళు ఎన్ని గంటలు బోధించాలి, ఒక రోజులో ఎన్ని గంటలు బోధించాలి, ఉన్న 90 ఎన్ని గంటలు బోధించాలి, ఎన్ని నిమిషాలు బోధించాలి, ఆ బోధించేటప్పుడు తను ఏ అంశాలను ముందుగా నేర్పించాలి, ఏ అంశాలను తర్వాత నేర్పించాలి అనేది దీంట్లో ఉంటుంది. ఫస్ట్ క్వశ్చను, ఈ పాఠ్యపుస్తక రూపకల్పనలో ఎన్ని ప్రాంతాల కవుల రచనలను తీసుకున్నారు? అంటే అన్ని ప్రాంతాల కవుల రచయితలతో కలిసిన రచయితలందరినీ కూడా ఇంక్లూడ్ చేసి తీసుకున్నారండి. ఈ పాఠ్యపుస్తకంతో పాటుగా సాధన లేదా అభ్యాసిక ఇవ్వడానికి గల మూల కారణం ఏమిటి? భాషా సామర్థ్యాల సాధన కొరకు ఈ సాధన లేదా అభ్యాసిక అనేది ఇవ్వడం జరిగినది. భాషా సామర్థ్యాల సాధన. ఓకేనండి. భాషా సామర్థ్యాలను సాధించడం కొరకే సాధన లేదా అభ్యాసిక వర్క్ బుక్ అనేది ఇవ్వడం జరిగినది. నెక్స్ట్, మాతృభాష బోధనకు ప్రతిరోజు ఎంత సమయం ఉంటుంది? 90 నిమిషాలు. 90 నిమిషాలు అంటే గంటన్నర బోధించాలి. ఈ 90 నిమిషాల బోధన అనేది ఏ విధంగా నిర్వహించాలి? మొదటి 45 నిమిషాలు ఉపాధ్యాయుడు బోధనాభ్యసన ప్రక్రియలు నిర్వహించాలి. బోధనాభ్యసన ప్రక్రియలు అనేవి అంటే తను ముందుగా చెప్పాలి. మొదటి 45 నిమిషాలు కూడా తను చెప్పాల్సినవి ఏమేమి ఉన్నాయో అంతా కూడా వివరించాలి. ఆ పాఠ్యాంశం యొక్క నేపథ్యాన్ని వివరించాలి, తర్వాత సన్నివేశ చిత్రాన్ని వివరించాలి, తర్వాత పాఠ్యాంశాన్ని వివరించాలి, పాఠ్యాంశంలో ఉన్న గొప్పతనాన్ని, కవుల గురించి లేకపోతే ఆ సారాంశం గురించి అంతా వివరించాలి. తర్వాత 45 నిమిషాలు ఏం చేయాలంటే, ఆ రోజు బోధించిన అంశాల ఆధారంగా సాధన పత్రాలలో అంశాలను పిల్లలతో జట్టుగాను వ్యక్తిగతంగాను చేయించాలి. ఇక్కడ టీచరు పర్యవేక్షకుడిగా ఉంటాడు. ఉపాధ్యాయుడు పిల్లలకు తెలియకపోతే
తెలియజెప్పడం వరకే కానీ ఉపాధ్యాయుడు వాటి యొక్క ఆన్సర్లు అనేవి ఇవ్వడానికి అవ్వదు. ఓకేనండి. నెక్స్ట్, ప్రతి పాఠంలో సన్నివేశ చిత్రం యొక్క ఉపయోగం ఏమిటి? సన్నివేశ చిత్రం అనేది ఉన్మికీకరణంగా ఉపయోగపడుతుంది. ఈ చిత్రం గురించి పిల్లలతో మాట్లాడించడం వలన పిల్లలలో ఆసక్తిని, ఉత్సుకతను మరియు ఆలోచనలను రేకెత్తించవచ్చు. నెక్స్ట్, పాఠంలోనికి వెళ్ళడానికి తోడ్పడేది ఏంటి? సన్నివేశ చిత్రం. పాఠంలోనికి వెళ్ళడానికి తోడ్పడేది సన్నివేశ చిత్రం. సన్నివేశ చిత్రం కింద ఇవ్వబడిన ఉక్త లేఖనం వలన ఉపయోగం ఏమిటి? సన్నివేశ చిత్రం కిందన మనకి ఏముంటుందంటే ఉక్త లేఖనం ఉంటుంది. అక్కడ ఇవి చేయండి అనే ఉంటుంది, దాని పక్కనే ఉక్త లేఖనం అని చెప్పేసి ఉంటుంది. ఈ ఉక్త లేఖనం ఇవ్వడం ద్వారా పిల్లలు స్థాయిని అంచనా వేయడానికి తోడ్పడుతుంది. సన్నివేశ చిత్రం ఇంకా పాఠంలోనికి వెళ్ళకముందే ఉక్త లేఖనం ఎందుకు ఇచ్చారు అంటే పిల్లల యొక్క స్థాయిని అంచనా వేయడానికి తోడ్పడుతుందని ఇచ్చారంట. పాఠం బోధించడం అంటే ఉపాధ్యాయుడు ఎలా బోధించాలి? పాఠం బోధించడం అంటే ఉపాధ్యాయుడు ఎంతవరకు చెప్తే పాఠం బోధించినట్లు అవుతుంది అని అర్థం. ఇక్కడ ఆన్సర్ చూస్తే సన్నివేశ చిత్రం నుంచి ఈ మాసపు కథ వరకు, సన్నివేశ చిత్రం నుంచి ఈ మాసపు కథ వరకు పాఠ్యపుస్తకాన్ని బోధించాలి. ఆ బోధించేటప్పుడు ఇచ్చిన సాధనలోని అభ్యాసాలను పూర్తి చేయించడం కూడా ఈ పాఠం బోధించడంగానే భావించాలి. చూడండి, సన్నివేశ చిత్రం మొదలుకొని ఈ మాసపు కథ వరకు ముందు పాఠ్యపుస్తకాన్ని బోధించేయాలి. తర్వాత ఇచ్చిన సాధనలో కూడా అభ్యాసాలను పిల్లలతో చేయించాలి. అప్పుడే ఆ పాఠానికి పూర్తి పరిపుష్టత అనేది వస్తుంది. ఆ పాఠం మొత్తం చెప్పినట్లుగా అర్థం. నెక్స్ట్, ఉపాధ్యాయుడి పర్యవేక్షణ అనేది ఎలా ఉండాలి? విద్యార్థులతో కృత్యాలు ఎలా చేయించాలి? పాఠ్యపుస్తకంలోని అంశాలను అయితే పూర్తి తరగతి గది కూర్చంగా కానీ జట్టు పనిగా కానీ నిర్వహించాలి. అదే సాధన లేదా అభ్యాసకులోని కృత్యాలను వ్యక్తిగతంగా చేసేలా పర్యవేక్షించాలి. వ్యక్తిగతంగా కాకుండా తను కాపీ కొట్టడం, పక్క వాళ్ళు చూసి రాయడం ఇలాంటివి చేశాడనుకోండి, లేదు పాత పుస్తకాలు ఏవైనా ఉంటే చూసి రాసాడు అలాంటివి చేస్తే ఆ పిల్లవాడు, ఆ విద్యార్థి తన యొక్క భాషా సామర్థ్యాలని తను నేర్చుకోలేకుండా వెనకబడిపోతాడు. కాబట్టి ఉపాధ్యాయుడు పర్యవేక్షించాలి. అదే పాఠ్యపుస్తకంలోని అంశాలను పూర్తి తరగతి కృత్యంగా మరియు జట్టు పనిగా నిర్వహించేలా చేయాలి. సాధనలోని అభ్యాసాలు వ్యక్తిగతంగా చేసేలా ఉండాలి. తెలియనివి మాత్రం స్నేహితులతో, తోటి విద్యార్థులతో చర్చించి రాసుకోవాలి. ఓకేనండి, కాపీ కొట్టకూడదు. నెక్స్ట్, బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణలోని సోపానాలు ఏమిటి? చూడండి, బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణలో సోపానాలు ఏమిటి? మొదటి 45 నిమిషాలు ఉపాధ్యాయుడు ఎలా ఫాలో అవ్వాలి అంటే ఎలా వెళ్ళాలి అంటే మొదటి 45 నిమిషాలు ఉపాధ్యాయుడు ఎలా పాఠ్యాంశాన్ని బోధించాలి? ఫస్ట్గా ఉపోద్ఘాతాన్ని బోధించాలి. ఉపోద్ఘాతం అంటే పలకరింపు, ఉన్మికీకరణ, చూడండి, పలకరింపు, ఉన్మికీకరణ ఇలాంటి వాటితో ముందుగా స్టార్ట్ చేయాలి, ప్రారంభించాలి. ప్రారంభించిన తర్వాత నేపథ్యం, ఆ పాఠ్యాంశం యొక్క నేపథ్యం అనేది చెప్పాలి. ఆ ఉన్మికీకరణ, పలకరింపు కోసం మనకి ఏమి ఇవ్వబడ్డాయి? పాఠ్యాంశంలో సన్నివేశ చిత్రం, వినండి ఆలోచించి చెప్పండి, వినండి ఆలోచించి చెప్పండి అని మనకి ఇవ్వబడ్డాయి. సన్నివేశ చిత్రం అంటారు దాన్నే. వినండి ఆలోచించి చెప్పండి. మనకి 3, 4, 5 తరగతులలో దానికి గల పేరేంటంటే వినండి ఆలోచించి చెప్పండి. మనకి 6, 7 తరగతులలో చూడండి మాట్లాడండి అని ఉంటుంది. అదే 8వ తరగతిలో చదవండి మాట్లాడండి అని ఉంటుంది. ఓకేనండి, ఇలా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాఠ్యాంశ బోధన లేదా సామర్థ్యాల అవగాహన కోసం ఉపాధ్యాయుడు ఏం చేయాలి? చిత్రాలను గురించి మాట్లాడించడం, పిల్లలతో బాహ్య పఠనం చేయించడం, ఉపాధ్యాయుని ఆదర్శ పఠనం, నెక్స్ట్ పిల్లలతో అర్థ సంగ్రహణ, తర్వాత పాఠ్యాంశ విషయాలపై చర్చ. అర్థ సంగ్రహణ అంటే తెలుసు కదండి, మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రశ్నలు వేయడం.
పాఠ్యాంశ విషయంపై చర్చ మరియు అవగాహన, ఇలాంటి వాటితో పాఠ్యాంశ బోధన అనేది జరగాలి. నెక్స్ట్ అవగాహన పరిశీలన. అవగాహన పరిశీలన అంటే ఆ రోజు బోధించినటువంటి అంశాలపై పిల్లల అవగాహనను పరిశీలించడమే అవగాహన పరిశీలన. సో ఇలా బోధించాలన్నమాట. చూడండి, అంటే ఎన్ని సోపానాలు ఉన్నాయి? 3 సోపానాలు. మొదటి 45 నిమిషాల బోధనలో 3 సోపానాలు ఉన్నాయి. ఉపోద్ఘాతము, పాఠ్యాంశ బోధన లేదా సామర్థ్యాల అవగాహన, నెక్స్ట్ అవగాహన పరిశీలన. ఓకేనండి. నెక్స్ట్ మొదటి 45 నిమిషాలు ఎలా బోధించాలి? అభ్యాస వివరణ, జట్టు కృత్యాల నిర్వహణ. చూడండి, 1 అభ్యాసాల వివరణ, అలాగే జట్టు కృత్యాల నిర్వహణ చేయాలి. తర్వాత రెండోది ఏంటంటే వ్యక్తిగత కృత్యాలు చేయించడం, పర్యవేక్షించడం. చూడండి, ఫస్ట్ 45 నిమిషాలు ఏం చేయాలంటే పాఠం మొత్తం చెప్పడం, వివరంగా చెప్పడం, అవన్నీ చేయాలి. తర్వాత 45 నిమిషాలు పాఠ్యాంశం వెనుకున్నటువంటి అభ్యాసాలు చేయించడం, సాధనా పత్రాలలోని అంటే వర్క్ బుక్లోని ఉండేటటువంటి అభ్యాసాలన్నింటినీ చేయించడం కదా. సో ఈ 45 నిమిషాలని ఎలా చేయాలంటే ఫస్ట్ అభ్యాస వివరణ, జట్టు కృత్యాల నిర్వహణ. ఉపాధ్యాయుడు జట్టుల ద్వారా కానీ పూర్తి తరగతి గదిగా కానీ ముందుగా కృత్యాలన్నింటినీ చేయించేయాలి. అంటే టెక్స్ట్ బుక్ పాఠం వెనకాల ఉన్నటువంటి భాషాంశాలు ఇలాంటివన్నీ కూడా చేయించేయాలి. నెక్స్ట్ తర్వాత సాధనలోని అభ్యాసాలను వ్యక్తిగత కృత్యాలు చేయించడం మరియు వాటిని వ్యక్తిగతంగా చేస్తున్నారా లేదని చెప్పేసి పర్యవేక్షించడం. ఈ విధంగా 45 నిమిషాలు గడుస్తుంది. నెక్స్ట్ పాఠం చివరన ఉన్నటువంటి ఈ మాసపు పాటని ఎలా నేర్పించాలి? ఈ మాసపు పాట అనేది ఇస్తున్నారు కదండి, అది పిల్లలందరితో కంఠస్థం చేయించాలి. అలాగే పాఠం చివర ఉన్న ఈ మాసపు కథని పిల్లలందరితో కంఠస్థం చేయించాలి ఈ మాసపు పాట. అలాగే పాఠం చివర ఉన్న ఈ మాసపు కథని ఎలా నేర్పించాలి? ఈ మాసపు కథ గురించి పిల్లలు సొంత మాటల్లో చెప్పగలగడం, వాళ్ళకి స్వతంత్ర పాఠకులు చెప్పగలగడం వలన వాళ్ళని స్వతంత్ర పాఠకులుగా ఎదగనివ్వాలి. చూడండి, ఈ మాసపు కథ అనేది వాళ్ళంతటి వాళ్ళు చదవాలి, సొంత మాటల్లో చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల వాళ్ళకి స్వతంత్ర పాఠకులుగా మనం ఎదగనిచ్చేలా ఉపాధ్యాయులు చేయాలి. నెక్స్ట్ సాధనలోని అభ్యాసాలు పూర్తి చేశాక పిల్లలు వారి స్వీయ మూల్యాంకనాన్ని పరీక్షించుకోవడానికి ఏర్పాటు చేయబడిన శీర్షిక ఏమిటి? స్వీయ మూల్యాంకనం కోసం, స్వీయ మూల్యాంకనం అంటే మీకు గుర్తుకు రావాలి, నేను నేర్చుకున్నవి అనే శీర్షిక. ఏ శీర్షిక అండి? నేను నేర్చుకున్నవి అనే శీర్షికతో ఏర్పాటు చేయబడ్డాయి. నెక్స్ట్ పిల్లల అభ్యసనలో పాఠ్యపుస్తకం లేదా సాధన రెండింటిలో దేని ప్రాధాన్యత కలది? ఏది ప్రాధాన్యత ఎక్కువగా కలది అంటే పాఠ్యపుస్తకం మరియు సాధన రెండూ కూడా సమ ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఓకేనండి. నెక్స్ట్ పద్యరత్నాలు అనే పాఠంలోని పద్యాలను ఎలా ధారణ చేయాలి? పద్యరత్నాలలోని పద్యాలను నెలకి 1 చొప్పున ధారణ చేయించాలి. పద్యరత్నాలలోని పద్యాలను నెలకి 1 చొప్పున ధారణ చేయించాలి. నెక్స్ట్ పిల్లలు భాష నేర్చుకోవడానికి తగిన బోధనాభ్యసన ప్రక్రియలు, వీటి నిర్వహణకు తగిన ప్రణాళికను రూపొందించేది ఎవరి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది? ఉపాధ్యాయుడే బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణ, ప్రణాళిక రూపకల్పన. ఉపాధ్యాయులకి అర్థవంతమైన అభ్యాసానికి ఉపాధ్యాయుని యొక్క నిర్ణయమే అంతిమం. చూడండి, ఉపాధ్యాయుడు ఆ పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు పిల్లవానికి అర్థం కాలేదనుకోండి, ఇంకొక పద్ధతిలో బోధించడం, లేదు దానికోసం ఇంకో ప్రణాళిక రాయడం, లేదా ఇంకొక టీఎల్ఎంని వాడడం, అంటే టీచింగ్ మెటీరియల్ వాడడం, లేకపోతే జట్టు కృత్యంగా పిల్లవానికి అర్థం కాకపోతే వ్యక్తిగతంగా చెప్పడం, ఇలా ప్రతి ఒక్కటి కూడా తనకు తనగా మార్చుకునే అధికారం ఎవరికి ఉంటుంది? ప్రణాళికను రూపకల్పన చేసుకుని దాన్ని మార్చుకునే ఇది ఎవరికి అంతిమ నిర్ణయం ఎవరికి ఉంటుందంటే ఉపాధ్యాయునికే ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ విద్యార్థులకి సూచనలు ఏమి ఇవ్వబడ్డాయి? విద్యార్థులకు ఇచ్చిన సూచనలలో విద్యార్థులను ఏమని సంబోధించడం జరిగింది? విద్యార్థులకు ఇచ్చిన సూచనలలో ఫస్ట్గా ఈ విద్యార్థులకు సూచనలను ఇచ్చారు కదండి, దాంట్లో ఫస్ట్లో పిల్లలు అని సంబోధించారనమాట. పిల్లలు మీరు ఇలా చేయండి అని సంబోధించారు.
నెక్స్ట్ పాఠం మొదటి ప్రారంభంలో ఉన్న సన్నివేశ చిత్రం ఉపయోగం గురించి విద్యార్థులకి ఏం చెప్పబడింది అంటే, ఈ సన్నివేశ చిత్రం మిమ్మల్ని పాఠం వైపుకు తీసుకువెళుతుంది, ఈ చిత్రం గురించి మీరు స్వేచ్ఛగా మాట్లాడండి అని చెప్పబడింది. సన్నివేశ చిత్రం చూసి ఎన్ని పదాలు రాయగలరో రాయండి అని ఇవ్వబడిన సామర్థ్యం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? దీనినే ఉక్త లేఖనం అని అంటారు. చూడండి, ఎన్ని పదాలు రాయగలరు రాయండి అని ఇవ్వబడింది కదండి, దాన్ని కిందన ఉక్త లేఖనం అని అంటారు. ఇది పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో తెలియజేయడానికి ఉద్దేశించబడినది. నెక్స్ట్, కవి పరిచయం గురించి ఉపాధ్యాయుడు చెబితే మరిన్ని విషయాలను నేర్చుకుంటారు. అదేవిధంగా ఇవి చేయండి అనే శీర్షికన అభ్యాసాలు చేయండి, ఇవి మీ భాషాభ్యసనకు పెంచుతాయి. చూడండి, ఇవి చేయండి అనే శీర్షికన ఉన్నటువంటి అభ్యాసాలను చేయండి, మీకు ఇవి మీ భాషా సామర్థ్యాలను పెంచుతాయి అని విద్యార్థులకు తెలియజేస్తున్నారు. నెక్స్ట్, ప్రతి అభ్యాసం చేసినప్పుడు సొంతంగా పాల్గొనండి, ఇవి మీ భాషా పరిజ్ఞానాన్ని పెంచుతాయి. సొంతంగా పాల్గొవాలి, పక్కవారు చూసి కాపీ కొట్టడం అలా కాకుండా. నెక్స్ట్, ఇక్కడ విద్యా ప్రమాణాలు ఏంటేంటి అనుకున్నామండి. వినడం, ఆలోచించి మాట్లాడడం, చదవడం, వ్యక్తపరచడం, పదజాలం, స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస, ప్రాజెక్ట్ పనులు, భాషాంశాలు, ఇవన్నీ కూడా విద్యా ప్రమాణాలు. విద్యా ప్రమాణాలు ఎన్ని అంటే 7 అండి. ఈ పాఠ్యాంశం యొక్క సోపానాలు ఏంటంటే ఇవే. ఈ 7 రాస్తూ కిందన మనకి ఈ మాసపు పాట, ఈ మాసపు కథ అనేవి యాడ్ చేసిస్తే ఈ 3వ తరగతి మరియు 4, 5 తరగతుల యొక్క సోపానాలు అవుతాయండి. ప్రతి పాఠము ఎలా రూపొందించిందో వాటి యొక్క సోపానాలు, పాఠం యొక్క సోపానాలు అవుతాయి. నెక్స్ట్, ఈ మాసపు పాట రాగయుక్తంతో పాడండి, అభినయం చేయండి, కంఠస్థం చేయండి. చూడండి, ఈ మాసపు పాటని ఎలా చదవాలంటే విద్యార్థులు రాగయుక్తంతో పాడాలి, అభినయం చేయాలి మరియు కంఠస్థం చేయాలి. అలాగే పాఠ్యపుస్తకంలోని పాటలన్నీ సాధన చేయండి, మీ పాఠశాలలో ప్రదర్శించండి. చూడండి, ఈ మాసపు పాటకు సంబంధించేది. నెక్స్ట్, సాధన అభ్యసనను ఇంటికి తీసుకొని వెళ్ళరాదు, మరియు సాధనలోని కృత్యాలు వ్యక్తిగతంగా సొంతంగా చేయాలి, లేదంటే జట్టులో చర్చించి, కొంచెం తెలియని వాటికి చర్చించి చేయాలి. నెక్స్ట్, ఈ మాసపు కథను చదవండి, సొంత మాటల్లో చెప్పండి. కథలను చదవడం ఒక అలవాటుగా మార్చుకోండి, గ్రంథాలయంలోని పుస్తకాలను బాగా చదవండి. నెక్స్ట్, తెలుగు భాషను నేర్చుకోవడం అంటే ఏంటి? తెలుగు భాషను నేర్చుకోవడం అంటే భాషను సమర్థవంతంగా వినియోగించడమే. తెలుగు భాషను నేర్చుకోవడం అంటే భాషని సమర్థవంతంగా వినియోగించడమే. నెక్స్ట్, 3, 4, 5 తరగతులలో సంసిద్ధతా పాఠాలు ఎక్కడ పొందుపరిచారు? 3, 4, 5 తరగతుల యొక్క తరగతి పాఠ్యాంశాల యొక్క మొదటి 2 పాఠాలుగా 3, 4, 5 తరగతులలో సంసిద్ధత పాఠాలు ఎక్కడ పొందుపరిచారంటే మొదటి 2 పాఠాలుగా ఇవ్వబడ్డాయి, మరియు ఇవి జూన్, జూలై నెలల్లో బోధించాలి, మరియు ఇవి విద్యార్థులకు చదవడం, రాయడంలో తగు శిక్షణ కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. ఓకేనండి. సంసిద్ధత పాఠాలు ఎక్కడున్నాయంటే మొదటి 2 పాఠాలండి. మొదటి 2 పాఠాలే సంసిద్ధత పాఠాలుగా ఇవ్వబడ్డాయి. జూన్, జూలై నెలల్లో వీటిని బోధించాలి. ఇవి చదవడం, రాయడంలో తగు శిక్షణ కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. నెక్స్ట్, 3, 4 తరగతుల యొక్క సోపానాలు మనం చెప్పుకున్నాం. మొదటి విద్యా ప్రమాణాలకి ఈ మాసపు పాట, ఈ మాసపు కథ యాడ్ చేసేయడమే. సన్నివేశ చిత్రము, ప్రశ్నలు, కవి పరిచయము, నెక్స్ట్ పాఠం ఉంది, నెక్స్ట్ అర్థాలు ఉన్నాయి, నెక్స్ట్ ఇవి చేయండి అని చెప్పేసి మనకి 7 ఇవి ఉన్నాయండి విద్యా ప్రమాణాలు. నెక్స్ట్ ఈ మాసపు పాట, ఈ మాసపు కథ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి 6వ తరగతి చూసుకున్నట్లయితే 3, 4, 5 ఒకేలా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. 6వ తరగతి చూసుకున్నట్లయితే ఇందులో 7 విద్యా ప్రమాణాలు కాకుండా వాటిని కుదించేసి 3 విద్యా ప్రమాణాలుగా మార్చారు. ఫస్ట్ ఇందులో సన్నివేశ చిత్రము, వినడం, ఆలోచించడం, మాట్లాడడం ఉంటుంది. నెక్స్ట్ ఉద్దేశ్యం ఇవ్వబడింది. నెక్స్ట్ రచయిత గురించి, నెక్స్ట్ పాఠం సారాంశము, నెక్స్ట్ ఇవి చేయండి అని పేరుతో ఉక్త లేఖనం ఇవ్వబడింది.
నెక్స్ట్ మనకి 7 విద్యా ప్రమాణాలకు సంబంధించినవి ఇవ్వబడ్డాయి. 7 విద్యా ప్రమాణాలు 3గా కుదించారని చెప్పాం కదండి. అయితే ఈ మూడింటి పేర్లతోనే మనకి హెడ్డింగ్స్ ఉంటాయి. అవగాహన, ప్రతిస్పందన అని, వ్యక్తీకరణ, సృజనాత్మకత అని, భాషాంశాలు అని. మనకి అవగాహన, ప్రతిస్పందన అంటే ఏంటి, వ్యక్తీకరణ అంటే ఏంటి, సృజనాత్మకత అంటే ఏంటి, భాషాంశాలు అంటే ఏంటి, ఇవన్నీ మనకు తెలిసినవే కదండి. నెక్స్ట్ చూడండి, అవగాహన ప్రతిస్పందనలో మనకి వినడం, ఆలోచించి మాట్లాడడం, చదవడం, వ్యక్తీకరించడం ఆ రెండు ఇందులో అవగాహన ప్రతిస్పందనలో కల్పించారు. నెక్స్ట్ ఇంకో మూడు ఏంటంటే స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస. ఈ మూడింటిని కూడా వ్యక్తీకరణ, సృజనాత్మకతలో కల్పించారు. నెక్స్ట్ భాషాంశాలు నెక్స్ట్ ప్రాజెక్ట్ పని అండి. ప్రాజెక్ట్ పనులు అనేవి ఇందులో 4 నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించినటువంటి 4 రకాల నిర్మాణాత్మక మూల్యాంకనాలని పరీక్షించడానికి 4 ప్రాజెక్టు పనులు అనేవి ఇవ్వడం జరిగిందండి. 4 రకాల నిర్మాణాత్మక మూల్యాంకనాల కోసం. 1 నిర్మాణాత్మక, 2 నిర్మాణాత్మక, 3 నిర్మాణాత్మక, 4 నిర్మాణాత్మక, అలా 4 ప్రాజెక్టులు అనేవి ఈ 6వ తరగతి పాఠ్యపుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఆ పేజీ నెంబర్లు ఇక్కడ ఇచ్చాను, 15, 25, 60, 77 అని. నెక్స్ట్ చమత్కార పద్యం అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. చమత్కార పద్యము ఒక 5 పాఠాలకు మాత్రమే 5 చమత్కార పద్యాలు అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నేనివి చేయగలనా అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒక మంచి మాట లేదా సూక్తి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చదవండి, ఆలోచించండి అనే పేరుతో, చదవండి, ఆనందించండి అనే పేరుతో కథ ఇవ్వడం జరిగింది. చదవండి, ఆనందించండి అనే పేరుతో కథ ఇవ్వడం జరిగినది. నెక్స్ట్ మనకి 7వ తరగతిలో సన్నివేశ చిత్రం ప్రశ్నలు ఎలా ఏ పేరుతో ఇవ్వబడ్డాయంటే వినడం, ఆలోచించి మాట్లాడడం. చూడండి, ఫస్ట్ది మనకి 3, 4, 5 తరగతిలో చూడండి, ఆలోచించి మాట్లాడండి అని వచ్చింది. 6వ తరగతికి వచ్చేసరికి వినడం, ఆలోచించి మాట్లాడడం. 7 కూడా వినడం, ఆలోచించి మాట్లాడడం. కానీ 8కి వచ్చేసరికి చదవండి, ఆలోచించి మాట్లాడండి. ఫస్ట్ది చూడండి, 3, 4, 5 తరగతుల్లో చూడండి అని ఉంది. 6, 7లో వినండి అని ఉంది. ఇక్కడ చదవండి, ఆలోచించి మాట్లాడండి అని ఉంది. ఓకేనండి, ఇలా డిఫరెన్స్లు అనేవి ఉన్నాయి. అయితే నెక్స్ట్ సన్నివేశ చిత్రం తర్వాత ఉద్దేశం ఉంది, తర్వాత రచయిత గురించి, తర్వాత పాఠము, సారాంశం ఉంది, తర్వాత ఇవి చేయండి అనే పేరుతో ఉక్త లేఖనం ఇవ్వబడింది. నెక్స్ట్ అవగాహన, ప్రతిస్పందన, నెక్స్ట్ వ్యక్తీకరణ, సృజనాత్మకత, నెక్స్ట్ భాషాంశాలు, వ్యాకరణాంశాలు. చూడండి, ఈ 3 కూడా 7 విద్యా ప్రమాణాలని 3గా కుదించారని చెప్పాం కదండి, అవి. దాని తర్వాత ప్రాజెక్ట్ పనులు అనేవి మనకి ఇవ్వబడ్డాయి. నెక్స్ట్ చమత్కార పద్యము, సుభాషితాలు, నీతి పద్యము. 7వ తరగతిలో మనకి చమత్కార పద్యము, సుభాషితము, నీతి పద్యం అని 3 రకాలుగా ఇవ్వడం జరిగింది. అదే 6th క్లాస్లో అయితే ఓన్లీ ఒక 5 చమత్కార పద్యాలు మాత్రమే ఇచ్చారు. వీటి నుండి బిట్లు ఫేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చమత్కార పద్యము చూడండి, 6thలో అయితే ఒక చమత్కార పద్యం అని పేరుతో ఇవ్వబడ్డాయి. ఇక్కడ చమత్కార పద్యము, సుభాషితము, నీతి పద్యం అని 3 రకాలుగా ఇచ్చారు. మీకు ఒక పద్యం ఇస్తారు, ఇది కిందన ఆప్షన్స్లో చమత్కార పద్యమా, సుభాషితమా, నీతి పద్యమా అని ఇస్తారు. సో మీరు అది తెలుసుకోవాలంటే మీరు చమత్కార పద్యాలన్నీ తెలుసుకోవాలి తప్పనిసరిగా. మేటి పద్యాలు అనేవి 8thలో స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ నేనివి చేయగలనా అనే శీర్షికతో విద్యార్థుల యొక్క స్వీయ మూల్యాంకనానికి ఉపయోగపడతాయి. విద్యార్థుల యొక్క స్వీయ మూల్యాంకనానికి ఉపయోగపడేవి నేనివి చేయగలనా అనే పేరుతో ఇవ్వబడ్డాయి. నెక్స్ట్ ఉపాధ్యాయులకు సూచనలు ఇవ్వబడ్డాయి. ఉపాధ్యాయులకు సూచనలు 7th క్లాస్లోనే ఇవ్వబడ్డాయి. నెక్స్ట్ చదవండి, ఆనందించండి అని ఒక కథని ఇవ్వడం జరిగింది. చదవండి, ఆనందించండి అని ఒక కథని. నెక్స్ట్ సూక్తి లేదా మంచి మాట అనేది మనకి 6th వరకు ఇవ్వలేదు.
సెవెంత్కి వచ్చేసరికి సూక్తి లేదా మంచి మాట అనేది స్టార్ట్ అయింది. చూడండి, ఓకేనండి. ఇక్కడ సిక్స్త్లో ఎక్కువేం లేవు, 1, 2 ఇచ్చారు అంతేగాని సిక్స్త్లో అయితే సూక్తులు ఎక్కువేం లేవు, 7th నుండి స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ 8కి వచ్చేసరికి మనకి ఫస్ట్ చదవండి, ఆలోచించి చెప్పండి. సన్నివేశ చిత్రం ఎలా ఇచ్చారంటే చదవండి, ఆలోచించి చెప్పండి అని ఇవ్వబడింది. నెక్స్ట్ ప్రశ్నలు, నెక్స్ట్ ఉద్దేశం ఇవ్వబడింది. నేపథ్యం కొన్నింటికి ఉంది, కొన్నింటికి లేదు. రచయిత గురించి ఉంది. నెక్స్ట్ పాఠం యొక్క సారాంశము. నెక్స్ట్ ప్రక్రియల గురించి తెలియజేయడం జరిగింది. ప్రక్రియలు ఏ ప్రక్రియలు ఉన్నాయని. నెక్స్ట్ ఇవి చేయండి అనే శీర్షికన అవగాహన ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు, వ్యాకరణాంశాలు ఇలాంటివన్నీ కూడా ఇవి చేయండి అనే శీర్షికతో ఉన్నాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ పని ఇవ్వబడింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాఠాంత పద్యం అనేది ఇవ్వడం జరిగింది, పాఠాంత పద్యము. నెక్స్ట్ సూక్తి, నెక్స్ట్ పాఠంలో నేర్చుకున్నవి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దినోత్సవం, ముఖ్యమైన దినోత్సవం అనేది ఇవ్వడం జరిగిందండి. ముఖ్యమైన దినోత్సవం కూడా మీరు తప్పకుండా నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ నేను దినోత్సవాలన్నీ కూడా ఒక వీడియో చేశాను, సూక్తులన్నీ ఒక వీడియో చేశాను. ఇక్కడ చూడండి, పాఠాంత పద్యము అని ఇచ్చారు. మనకి 6th చమత్కార పద్యాలు ఇస్తే 7th వచ్చేసరికి చమత్కార పద్యాలు, నీతి పద్యాలు, సుభాషితాలు అని ఇచ్చారు. కానీ 8th వచ్చినప్పటికీ పాఠాంత పద్యము అని ఇచ్చారు. ఈ పాఠాంత పద్యాలు మాత్రమే కాకుండా మనకి మేటి పద్యాలని లాస్ట్లో ఇవ్వడం జరిగింది. ఈ మేటి పద్యాలు ఎలా ఉన్నాయంటే ఎక్కువ పద్యాలు ఉన్నాయండి అందులో. అవి 2 రకాలుగా విభజించబడి ఉన్నాయి. ఒకటి పద్యాత్మక పొడుపు కథలని, 2 అక్షర విన్యాస పద్యాలని 2 రకాలుగా విభజించి ఇవ్వడం జరిగినది. అయితే లాస్ట్లో మనకి ఏముందంటే పాఠాంత అంశం అని చెప్పేసి ఒక స్టోరీ, ఒక కథ లేదా ఒక దాని గురించి ప్యారడీ గురించి కానీ, లేకపోతే ఏదో ఒక ఏకపాత్రాభినయం గురించి కానీ ఏదో ఒక దాని గురించి మనకి కథ రూపంలో ఇవ్వడం జరిగింది. చూడండి, మేటి పద్యాల్లో మనకి అక్షర విన్యాస పద్యాలు, పద్యాత్మక పొడుపు కథలని 2 రకాలుగా ఇవ్వబడ్డాయి. అవి కూడా మీరు ఒక్కొక్కసారి చదివేయడం వల్ల మీకు వాటి నుండి బిట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. తప్పనిసరిగా బిట్ వచ్చేవండి అవి. అలాంటప్పుడు దాన్ని ఎందుకు మీరు వదులుకోవాలి చెప్పండి. నెక్స్ట్ పాఠాంత పద్యాలు కూడా చదువుకోవాలి. పాఠాంత పద్యం నుంచి కూడా చమత్కార పద్యము, లేకపోతే వాటి భావం కూడా మీకు 7th నుంచి అయితే వాటి భావం కూడా కిందనే ఇవ్వబడ్డాయి. 6th వాటి భావం అనేది ఇవ్వలేదు. చమత్కార పద్యం ఇచ్చారు కానీ వాటి భావం ఇవ్వలేదు. 6th 5 చమత్కార పద్యాలు ఉన్నాయి, వాటి భావం ఇవ్వలేదు. కానీ 7th వచ్చేసరికి వాటి భావం ఇచ్చారు. 8th వచ్చినప్పుడు కూడా వాటి భావం ఇచ్చారు. సో మీరు ఒకసారి చదివి అర్థం చేసుకోండి. పాఠాంత పద్యం కిందన వాటికి రచయిత ఇచ్చారు. రచయిత ఎవరు అనేది తెలుసుకోవాలి. పాఠాంత అంశము కింద రచయిత ఎవరనేది తెలుసుకోవాలి. ఇలా కూలంకుషంగా మీరు నేర్చుకోవాలి. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.